నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందారు. 6 గంటల పాటు ఇరువురి మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనా స్థలంలో 4 మహిళా మావోయిస్టులు సహా మొత్తం 6 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. AK-47 SLR 12 బోర్ ఆయుధాలతో పాటు బ్యారెల్ గ్రైనేడ్ లాంచర్లను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందారు. 6 గంటల పాటు ఇరువురి మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనా స్థలంలో 4 మహిళా మావోయిస్టులు సహా మొత్తం 6 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. AK-47 SLR 12 బోర్ ఆయుధాలతో పాటు బ్యారెల్ గ్రానైట్ లాంచర్లను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, స్వర్లక్ష్మి, నిన్న ఎన్కౌంటర్ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలో జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అదేవిధంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో దాదాపుగా 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలతో పాటు వాళ్ళకి సంబంధించిన వెపన్స్ AK-47 అదేవిధంగా SLR తో పాటు ఇతర వెపన్స్ ను కూడా వాళ్ళైతే చూపెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా ఈ ఎన్కౌంటర్ సంబంధించి కొంతమందిని మాత్రమే గుర్తించాం, ఇంకా కొంతమందిని గుర్తించాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం గుర్తించిన వాళ్ళ సంబంధించిన ఫోటోస్, అంటే గతంలో మావోయిస్టులుగా వాళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోల ఆధారంగానే కొంతమందిని గుర్తించారు, కొంతమంది మాత్రం ఇక గుర్తించాలి. కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇక టెస్టింగ్ ఆపరేషన్ కూడా ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ బలగాలకు సంబంధించి, అంటే ఈ ఆపరేషన్ లో STF తో పాటు BSF అదేవిధంగా DRG ఈ 3 బలగాలు సంయుక్తంగా పాల్గొన్నది. ఈ భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి వెపన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి రాకెట్ లాంచర్లకు సంబంధించినటువంటి అవి స్వాధీనం చేస్తున్నారు. మందు గుండ్లకు సంబంధించి ఏదైతే మ్యాగజైన్లతో పాటు కొన్ని తుపాకు గుండ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు అయితే వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతల ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా ఇంకా చర్చ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయినా కానీ పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున కూడా షెల్టర్ జోన్ చేసుకుని ఉన్నారు. పూర్తిగా 2 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అక్కడ కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. सीपी मोदी संगठन के सेंट्रल कमेटी मेंबर सुधाकर उर्फ गौतम का डेड बॉडी नेशनल पार्क इलाका में रिकवर की गए थे। न सिर्फ बस्तर क्षेत्र में जो सीमावर्ती राज्यों में भी माओवादियों के खिलाफ की गई प्रभावी कार्रवाई के परिणाम स्वरूप सीपी मोदी संगठन के सेंट्रल कमेटी मेंबर उदय उर्फ गजला रवि का डेड बॉडी EOB इलाका में रिकवर की गए थे। और झारखंड क्षेत्र में सेंट्रल कमेटी मेंबर विवेक मांझी का डेड बॉडी भी रिकवर की गई थे। और छत्तीसगढ़ राज्य अंतर्गत ही गरियाबंद में CCM चलपति की डेड बॉडी वर्ष 2025 में रिकवर की गए थे। इस बात को खुद जो माओवादी द्वारा जारी की गई एक बुकलेट में इस बात को उन्होंने स्वीकार किया। पूरे 1 वर्ष की अवधि में संपूर्ण देश में 381 माओवादी कैडर का डेड बॉडी नुकसान होने को उनका स्वीकार की गई।